వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే అండి. మరి బీజేపీ చెప్తోంది కేంద్ర నాయకత్వం దానిపై, అంటే ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి సంబంధించి కేంద్ర నాయకత్వం ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతాం, మిగతా వాళ్ళందరూ ఎవరు ఏం చెప్పినా అవి వాళ్ళ సొంత మాటలుగా మనం భావించుకోవచ్చని. అయితే జనసేన కూడా చెప్తోంది ఇంకా సమయం ఉంది, కాకపోతే ఇనుము వేడెక్కాలి, వేడెక్కినప్పుడే దాని గురించి సమాచారం బయటకు వస్తుందని. అంటే మరి రైట్ అండి. సో బీజేపీని ఎటు కావాలంటే అటు ఉంచగలిగే, అంటే మోడీ గారిని ఎటు కావాలంటే అటు ఉంచగలిగే శక్తి స్టామినా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన అధికార ప్రతినిధి గారు అంటున్నారు. సో ఇక్కడ వార్తలు వేరు, విశ్లేషణ వేరు. అంటే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకున్నది అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ఇది ప్రజలు చూస్తున్నారు, క్యాడర్లు చూస్తున్నారు. అది కానీ ఎందుకు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారా లేదా, ఏ అవసరాల కోసం పెట్టుకున్నారా అని చూస్తే దాని టైమింగ్ చూడాల్సిన అవసరం. 3 రాజధానుల ప్రకటన వచ్చిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ గారు అమరావతి వెళ్ళి అక్కడ పిఎస్సి మీటింగ్ అని పెట్టుకొని ఆ మీటింగ్లో అర్ధాంతరంగా ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే ఢిల్లీ వరకు పెట్టారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీతో మొదటి దశ చర్చలు జరిగాయి, అవి సఫలం కాలేదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అమరావతి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగారు. వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుందనే ఊహాగానాలు ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవులు అంటున్నారు, వాళ్ళు కనుక ఎన్డీఏలో చేరితే మీరు ఎన్డీఏలో కొనసాగుతారా లేరా అని ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నేను ఎన్డీఏలో చేరింది బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. వాళ్లే అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ఉన్న వాళ్లే ఎన్డీఏలోకి వస్తే నేను బయటికి వచ్చేస్తాను అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వాస్తవం అలా బయటకు వచ్చింది. ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసమో, పోలవరం ప్రాజెక్ట్ కోసమో, కడప ఉక్కు కర్మాగారం కోసమో, నిధుల కోసమో కాదు. ఆయన పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల అంటే చంద్రబాబు నాయుడు గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా గానీ చంద్రబాబు నాయుడు కోసం చేస్తే కొల్లలుగా ఉన్నాయి. ఆయన ప్రత్యేక హోదా పోరాటం చేస్తా అన్నారు, 3 అంచెల పోరాటం అన్నారు, 13 జిల్లాల్లో 13 మీటింగ్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు. మరి 2 జిల్లాల్లో 13 జిల్లాలకు బదులు 2 జిల్లాల్లో మీటింగ్ పెట్టారు, ఆపేశారు. ఎవరు మొదలు పెట్టమన్నారు, ఎవరు ఆపేయమన్నారు అని మనం చూస్తే కనుక ఢిల్లీలో జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గుంటూరులో నిరవధిక యువగళం ఇవన్నీ చేస్తుంటూ పోతుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ వెసులుబాటు లేదు, ఎందుకంటే ఆయన ఎన్డీఏలో పార్ట్నర్ కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన వెంటనే స్పెషల్ ప్యాకేజీ ప్రకటన వచ్చింది. స్పెషల్ ప్యాకేజీ ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నారు అనేది మనం ఒకసారి పెట్టుకుంటే అది ఎవరి కోసం చేస్తున్నారో అర్థమవుతుంది. తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేస్తారు అనేది తేల్చడానికి నోటిఫికేషన్ వచ్చే వరకు దాన్ని నాంచారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రత్నప్రభ గారు భారతీయ జనతా పార్టీలో బరిలో ఉంటారని చెప్పారు. బరిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారంకి వెళ్తా అన్నారు. ఒక రోజు వెళ్ళారు. 2వ 3వ విడత ప్రచారానికి ఆయనకి కరోనా వచ్చేసింది. ఇంకా అధికారికంగా పొత్తులో ఉన్నా అని చెప్తున్నారు. సో జనాలేమి పిచ్చోళ్ళు కాదు. జనాలకి అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, ఏ సమయంలో పొత్తు పెట్టుకున్నారు, ఏ టైమింగ్లో పొత్తు పెట్టుకున్నారు, ఏమని చెప్పారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నా అని చెప్పారు. తిరుపతి బై ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశారు. బద్వేల్ బై ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశారు. సో అక్కడ అంటే రత్నప్రభ గారికి పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్తే ఏమవుతుంది, టీడీపీ ఓటు బ్యాంక్ తగ్గుతుంది. కొంపదీసి బీజేపీ కనుక సెకండ్ ప్లేస్ లోకి వస్తే టీడీపీ అదో పాదాలకు వెళ్ళిపోతుంది. బద్వేల్లో కూడా అదే జరుగుతుంది. సో బద్వేల్ ఏం చెప్పారు, ఎవరైనా సరే కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే మేము సమర్థిస్తాము, మేము పోటీ చేయమని చెప్పారు. మళ్ళీ మనోహర్ గారు ఏమో దానికి భిన్నమైన స్టేట్మెంట్. సో ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తులో కేవలం 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే కాకలు తిరిగిన అపర చాణక్యులైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాని బొక్క ఓర్ల పల్టీ కొట్టించారు పవన్ కళ్యాణ్ గారు.
పొత్తు పెట్టుకున్నది ఏమో ఒకదానికైతే ఇంకో దానికోసం పొత్తు పెట్టుకున్నాను మభ్య పెడుతూ వచ్చారు. అయితే అమిత్ షా నరేంద్ర మోడీల కంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వాళ్ళు మరి ఎవరి కోసం అది కూడా చూడాలి కదా. పవన్ కళ్యాణ్ చెల్లి అంటే ఎవరి ఆదేశాల మేరకు ఎవరి కోసం చేస్తున్నారు అనేది చూడాలి. అది కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ మీరు అన్నారు ఇంకా 60-20 ఏదో అన్నారు. 60-20 అంటే ఇది జన సైనికులని కన్విన్స్ చేయడం కోసం వాళ్ళిద్దరూ దశల వారీగా చేసుకుంటూ వస్తున్న ఒక ప్రహాసనం. ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఎవరు ఏ సీట్లో పోటీ చేయాలి, ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి. మీ విశ్లేషణ ప్రకారం ఎవరైనా అనుకుంటున్నారండి మరి? అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ చెప్పారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 6వ వంతు ఓటుకు తగ్గకుండా నేను అడుగుతాను అన్నారు. అది పట్టుకుని ఈసారి 6వ వంతుకు తగ్గంటే 58 సీట్లు పోటీ చేస్తున్నారని జబ్బాలు తెచ్చేసుకున్నారు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు. ఆయన చెప్పింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈసారి లేదు అంటే 58 కంటే తక్కువ ఉంటున్నాయి. 58 కంటే ఎంత తక్కువ ఉంటున్నాయి? నా అంచనా ప్రకారం లెస్ దాన్ 30. నా అంచనా ప్రకారం లెస్ దాన్ 30 ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే అంటే హరిరామ జోగయ్య గారి బీపీ పెంచి ఆయనని ఐసీయూలోకి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా మెల్లిమెల్లిగా ఆయన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తూ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సైకలాజికల్ ప్రిపేర్ చేస్తూ ప్యాంపర్ చేస్తూ, హిందీలో అంటారు సీసేమే ఉతారనా అని, అలా మెల్లిమెల్లిగా వెన్న పూస్తూ ఒక బాటిల్. వాళ్ళందరికీ వెన్న పోయాల్సిన అవసరం ఏముందండి? డెఫినెట్ గా వాళ్ళే ఈయన ఓటు బ్యాంక్ కాబట్టి, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమే పొత్తులు కాబట్టి, ఆ ఓటు బ్యాంక్ ఓటు వేయదు కాబట్టి, ఓటు ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి. ఇక్కడ ముందర ఏమన్నారు, ఎన్నికలు అయిపోగానే వెంటనే వైసీపీ టీడీపీ తోడు దొంగలు, వాళ్ళిద్దరిది 60-40 బంధం అనేది ప్రతి జన సైనికుడి నోట్లో వినపడేది. నేను అనేవాడిని అప్పుడు ఆ రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తాయంటే కంఠంలో ప్రాణం ఉండగా జరగదన్నారు. అది జరిగింది. సరే టీడీపీతో పొత్తుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మొదటి 2 సంవత్సరాలు అన్నారు, అది జరగదన్నాను. సగం సీట్లు అన్నారు, అది జరగదన్నారు. సో మెల్లిమెల్లిగా జరగబోయేది ఏంటంటే 30 లోపల సీట్లు, సీఎం సీట్ షేరింగ్ ఉండదు, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. అంటే 2019 నుంచి నేను ఏది చెప్తున్నాను. బీజేపీ వాళ్ళు పొత్తులో లేరండి, బీజేపీ వాడుకున్నారు. 3 రాజుల వాడుకున్నారు బీజేపీ అంటారు మీరు, ముమ్మాటికి వాడుకున్నారు. 3 రాజులు, అది పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చింది. వైసీపీ ఎన్డీఏలో చేరుతుందంటే లేదు వాళ్ళు చేరితే మేము ఎందుకుంటాం, నేను చేరిందే 3 రాజుల ప్రకటన రద్దు చేస్తాను పవన్ ఆన్ రికార్డు. సమ్వేర్ అరౌండ్ 17th January 2020 తీయండి మీరు కావాలి. ఓకే రైట్ అండి. మన టీడీపీ అధికార